శ్రోతలకు నమస్కారం. మన ఛానల్కు స్వాగతం. యుగంధర్ నవల 5వ భాగం. రచన ప్రసాద్ గారు. ఓరుగల్లును విడిచి ప్రతాపరుద్రుని బలగం భద్రాచల ప్రాంతంలో సుదూర అరణ్యాలకు శీఘ్రగతిని చేరుకున్నారు. ముందు అశ్వధారుడై మహారాజు వేట తమకంతో వాయువేగ మనోవేగాలతో పయనిస్తున్నాడు. ఆయనకు ఇరువైపులా ఇరువురు అంగరక్షకులు అశ్వారూఢులై ఉన్నారు. ఆ వెనుక మంది మార్బలం అంతా నడుస్తుంది. వన్యమృగాలు ఎక్కువగా తిరుగాడే ప్రదేశం చేరగానే భటులు మృగములను చెదరగొట్టేందుకై శృంగనాదం గావించి తప్పెట వాయించి బిగ్గరగా కేకలు వేసి అట్టహాసం గావించారు. వారు కావించిన కల్లోలానికి అరణ్యంలోని అసంఖ్యాకమైన పులుగురు వింత వింత ధ్వనులు గావిస్తూ తమ తమ నివాసముల వదిలి మింటికెగసి పోసాగాయి. వృక్షముల మాటున పొదల మాటున దాగిన చిన్న చిన్న జంతువులు చెంగున ఎగిరి బయటకు లంఘించాయి. ఎలిమాని చిగుళ్ళు మేస్తూ సెలయేటి నీరు త్రాగుతూ అందంగి ఆనందంగా ఆడుకుంటున్న హరిణ కిశోరములు గుండెలవయ చేసే ఆ ధ్వనికి 4 కాళ్ళ మీద చెంగు చెంగున ఎగురుతూ అరణ్యం నలువైపులకు కదిలిపోసాగాయి. సింహకిశోరములకు క్షీరములు ద్రావిస్తున్న శివంగి రాజ్యభటుల తత్పత్తి చేసిన ఆ మహాధ్వనికి భయంకరంగా గర్జిస్తూ కిశోరముపై నుండి ఉరికింది. అస్థిమస్త మస్తిష్కమును ఛేదించి విందారగించుకుంటున్న మహారాజు తన భయంకర గర్జనతో ఆ ధ్వనికి పరాకాష్ఠ కలిగింపచేశాడు. గజ సమూహం ఘీంకరింపులతో గల గుండు సాగింది. వృషభ మాంసాన్ని పలహారం చేసి తన గుహాంతర్భాగంలో ఆదమరిచి నిద్రిస్తున్న బొబ్బలి గుంపులు గాండ్రుమన్నాయి. తమ అలజడికి సంతృప్తికరమైన ఫలితం కనిపించసాగానే విలుకాండ్రు భటులు తమ శృంగనాదములను నగారామోమ్రోతలను తప్పెట శబ్దములను మరింత విజృంభింపచేశారు. ఆ సమయంలో ఆవిర్భవించే ప్రళయ ఘోష భూమ్యాకాశాలను ఏకం చేసింది. అరణ్యం దద్దరిల్లింది. అంబరం మారు పలకడంతో పుడమి అంతా వ్యాపించింది. అనేక భూకంపాలు ఏకకాలంలో సంభవించినట్టు భూమి కంపించసాగింది. ఆ సద్దు భరించలేక తన పలహారాన్ని వదిలి ముందు కురికాడు మృగరాజు. తీక్షణమైన ప్రతాపరుద్ర మహారాజు నేత్రాలు అల్లంత దూరాన ఆ మృగరాజును చూచాయి. మహారాజు వింటిని జోడు అమ్ములు సంధించి ఆకర్ణాంతం నారిని లాగి వదిలాడు. మరుక్షణం 2 వాడి శిలీముఖాలు వచ్చి మహోగ్రముతో ముందుకు ఉరుకుతున్న మృగరాజు 2 నేత్రాలలోనూ సూటిగా గుచ్చుకున్నాయి. ఆ బాధకు తట్టుకోలేక మృగరాజు గావించిన బాధాభరితమైన గర్జనతో ప్రతాపరుద్రుని భటులు కాకావికలైపోయారు. అంధుడైన మృగరాజు సూటిగా ఎగిరి మహారాజు పంచకళ్యాణిపై ఉరకబోయాడు. పంచకళ్యాణి లాఘవంగా పక్కకు తప్పుకుంది. మహారాజు వింటి నుండి వీడబడిన మరో అంబు ఎగురుతున్న మృగరాజు హృదయంలో సూటిగా గుచ్చుకుపోయింది. మృగరాజు భీషణ గర్జనతో నేల కూలింది. భటులు గబాలున వెళ్ళి ఆ మృగరాజును తీసుకుపోయారు. మృగరాజును సంహరిస్తున్న సమయంలోనే పంచకళ్యాణి అడుగులు వెనుకకు వేసింది. అదే సమయంలో ఆ మాటున పొంచి ఉన్న భయంకరమైన బెబ్బులి చెంగున అశ్వంపైకి దూమికింది. ప్రతాపరుద్ర మహారాజు గబాలన వెనుతిరిగాడు. ఎడమ చేత కరవాలం లాగాడు. ఆ కరవాలం దక్షిణ హస్తంలోకి ధరించేందుకైనా సమయం లేదు.
ఆ కరవాలంతోనే భయంకరంగా నోరు తెరుచుకున్న ఆ వ్యాఘ్రాన్ని సంహరించాడు. కొన్ని గడియల కాలంలో అసంఖ్యాకమైన క్రూర మృగాలను వేటాడాడు మృగరాజు. ఆయన వెంట ఉన్న పరివారం కూడా వేటాడిన జంతువులను ప్రోగు చేసుకొని అరణ్యంలో తూర్పు దిక్కున పూర్తిగా క్రూర మృగ నిశేషం గావించి సంధ్యా సమయానికి కిన్నెరసాని ప్రవాహపు ధరికి వచ్చి ఆగారు. అక్కడి ప్రకృతి రమణీయకతను ముగ్ధుడైన మహారాజుకు నేటికి ఇక్కడ విశ్రమిద్దాం, రేపటి రోజు పశ్చిమ దిశకు బయలుదేరుదాం, ఇచ్చట ప్రకృతి మా మనసుకు మిక్కిలి ఆహ్లాదాన్ని చేకూరుస్తుంది అన్నాడు. క్షణంలో ఆ నిర్జన ప్రదేశంలో అసంఖ్యాకమైన పటకుటీరాలు ఆవిర్భవించాయి. ఇంద్రధనస్సు కాంతులు ఉత్పత్తులు చేసే సప్తవర్ణ కుటీరం ప్రత్యేకంగా మహారాజు గారికి పరుపబడింది. ఆ పటకుటీరాగ్ర భాగంలో కాకతీయ విజయ పతాకం గీర్వాణ శోభలలో విరాజిల్లుతున్నది. ఆ కిన్నెరసాని వాగు ప్రవహిస్తున్న ప్రాంతంలోని ప్రకృతి రమణీయకతకు ముగ్ధుడైన మహారాజు ఆ ప్రదేశాన్ని తన కేటనా కేంద్రంగా నిర్ణయించుకొని ఉదయం మొదలు సాయంత్రం సమయం వరకు సమీపంలోనూ దూరాన కూడా క్రూర మృగ వేట సల్పి సంధ్యా సమయానికి ఆ ప్రదేశానికి వచ్చి చేరేవాడు. ఆ విధంగా శుక్లపక్షం గడిచింది. కృష్ణపక్షం ఆరంభమైంది. ఒకనాటి సాయం సమయాన భానుబింబం అస్తాద్రిని అలంకరిస్తుంది. ఆకాశంపై అందమైన సప్తవర్ణ ఇంద్రధనస్సులు అలుముకుంటున్నాయి. ఆ ఇంద్రధనస్సుల కాంతి కిన్నెరసాని వాగులో ప్రతిబింబించి పరిసర ప్రదేశానికి ఒక వింత శోభను చేకూరుస్తుంది. ఆ ప్రకృతిని చూస్తూ మైమరిచాడు మహారాజు. అదే సమయంలో దూరం నుంచి ఓం ఓహోం ఓం ఓం ఓహోహో ఓం అన్న స్వరయుక్తమైన ధ్వనులు వినవచ్చాయి. ఆ ధ్వనులను బట్టి ఏదో ఒక మేనా అరణ్యం గుండా ప్రయాణం చేస్తూ ఉంటుందని గ్రహించాడు మహారాజు. ఆ సంధ్యా సమయంలో ఆ దుర్గమారణ్యం గుండా పయనించ సాహసించిన వారెవరై ఉంటారా అని యోచించాడు మహారాజు. ఆ మేనాలో ఉన్నది స్త్రీలైనా అయి ఉండాలి. అలా కాని పక్షంలో రోగగ్రస్తులైన అయి ఉండాలి అనుకుంటుండగానే ఆ ధ్వని అంతకంతకు సన్నిహితమయ్యింది. మరి కొన్ని క్షణాలలో నలుగురు బోయిలు జలతారు కుచ్చు అమర్చిన అందమైన మేనాను మోసుకొస్తున్నట్టు చూచాడు మహారాజు. ఆ వెనుక కొంతమంది గుర్రముల పైనను మరికొంతమంది లొట్టియల పైనను వివిధములైన సామగ్రులు తీసుకుని వస్తున్నారు. ఆ వెనుక కొందరు పాదచారులై వస్తుండటం కూడా గమనించాడు ప్రభువు. ఆ సమూహం దృష్టిని పడటం ఇష్టం లేక మహారాజు సెలయేటి వైపుకు నడిచాడు. అప్పటికే సూర్యాస్తమయం అయ్యింది. సంధ్యారక్తిమ మాత్రం చేగురు అద్దినట్టు పశ్చిమ దిశను స్వర్ణకాంతులతో శోభింపచేస్తుంది. కొండల మీద నుంచి ఉరుకుతూ ఉధృతంగా క్రిందకు పడుతున్న సెలయేరుగా ఆవిస్తున్న ధ్వనికి నెలవులకు చేరుకుంటున్న పక్షి సంతతి కిలకిల రావములు మేళవించి వింత ధ్వనులతో కర్ణపేయంగా ఉంది. ఆనాడు ప్రతాపరుద్ర మహారాజు చేత వేటలో అసంఖ్యాకమైన వన్యమృగాలు సంహరింపబడటం వల్ల వాటి భయంకర గర్జనలు అంతగా వినరావటం లేదు. మహారాజు అద్భుతమైన ఆ ప్రకృతిని తిలకిస్తూ మయమరిచి నిలిచిపోతున్నాడు. మేనా వటకుటీరాల్ని అధిగమించి కొన్ని ధనువుల దూరం వెళ్ళింది. అంతలోనే మేనా నుంచి రుఖో అన్న మధురమైన కంఠం
మృదువుగా ఆజ్ఞాపించింది. పల్లకి ఆగిపోయింది. మేనాకు ఒక వైపు నగల ముక్మల్ తెరలు రెండుగా విచ్చుకున్నాయి. అందుండి అమూల్య భూషణాలంకృతయైన శిరస్సు ఒకటి బయటకు ఆవిర్భవించింది. తుమ్మెద రెక్కల వంటి శిరోజములు, పూర్ణచంద్రుని ధిక్కరించే ముఖబింబం, ఆ ముఖంపై 2 కమలాల వలె నిలిచిన కాటుక కళ్ళు, శిరస్సు మీద సొగసుగా వ్రేలాడుతున్న మృదువైన మేలి ముసుగు. సృష్టిలో అందం అంతా ఆమె సొత్తేనా అనిపించేటంతగా ఉంది. మేనా వెనుకగా నడిచి వస్తున్న ఆ వ్యక్తికేసి ఆమె నేత్రాలు కదిలాయి. మరుక్షణం ఆ వ్యక్తి మేనా ముందుకు వచ్చారు. ఆమె అతనితో 2 క్షణాలు ఏమో సంభాషించింది. అతను ఆజ్ఞ అంటూ చకచక పటకుటీరాలు వద్దనున్న మహారాజు భటుల వైపు రాసాగాడు. ఆ మేనాలోనున్న యువతి ఆ వ్యక్తి వైపు చూస్తూ కూర్చుంది. ఆమె చేత అనుజ్ఞాతుడైన ఆ వ్యక్తి తిన్నగా కుటీరాలు ఉన్న ప్రదేశానికి వెళ్ళాడు. బాబు, ఈ కుటీరాలు ఎవరివో సెలవిస్తారా అని అడిగాడు. మహాంధ్ర మహీపాలురు శ్రీ 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 ప్రతాపరుద్ర మహారాజు అరణ్యంలో వేటకై విజయం చేసి ఉన్నారు. వారికి వారి పరివారానికి నిర్మింపబడి ఉన్న కుటీరాలు అని సమాధానం చెప్పాడు కాకతీయ భటుడు. బాబు, ఒక మనవి, మీరు మీ మహారాజుతో మనవి చెయ్యండి. ఆ మేనాలో ఉన్నది ఉత్తర భారతదేశంలో అఖండ ఖ్యాతి నార్జించిన గాయనీమణి ఫాతిమా. మేమందరము ఆమె పరిచారకులం. దక్షిణ భారత వాసులైన కొందరు ప్రభువులు ఆహ్వానంపై ఆమె దక్షిణాదికి వచ్చింది. కొన్ని మాసాలుగా ఇచ్చటి వారినందరినీ తన గానామృతంతో ముగ్ధులను చేసింది. ప్రస్తుతం ఢిల్లీ సుల్తాన్ వారి ఆస్థాన గాయనీమణిగా పదవి పలకరించటానికి తిరిగి ఢిల్లీకి పయనమయ్యింది. ఆ మార్గం గుండా అయితే ఢిల్లీకి శీఘ్రగతిన చేరుకోవచ్చనే ఉద్దేశంతో బయలుదేరాం. మార్గమధ్యంలో భయంకరమైన అరణ్యం తగిలింది. సూర్యాస్తమయం కాకముందు సురక్షిత ప్రాంతాలకు చేరుకుందాం అనుకున్నాం. కానీ ప్రయోజనం లేకపోయింది. భయంకర క్రూర మృగ సంయుతమైన ఈ అరణ్యంలో కొద్ది పరివారంతో రాత్రి ఎలా గడపటమా అని మా బీపీ ఆలోచిస్తుండగానే భగవద్ దర్శనం వలె మీ పట కుటీరాలు కనిపించినాయి. అనుజ్ఞ అయితే మేము కూడా మీ సరసనే గుడారాలు నిర్మించుకొని ఈ రాత్రి నిర్భయంగా గడిపి రేపటి రోజున తిరిగి ప్రయాణం సాగిస్తాం అని విన్నవించుకున్నాడు. ఉండండి, మా ప్రభువుల అనుమతి తీసుకువస్తాను అంటూ కాకతీయ భటుడు మహారాజు సమక్షంలోకి వెళ్ళాడు. ప్రకృతి సౌందర్యాన్ని అవలోకిస్తూ వస్తున్న మహారాజుకు ప్రణామం సల్పి, ప్రభు, ఎవరో ఉత్తర భారతదేశంలోని గాయకురాలట. ఈ మార్గంగా ఢిల్లీకి వెడుతూ ఈ రాత్రి మన ప్రక్కనే గుడారాలు నిర్మించుకునేందుకు అనుజ్ఞ వేడుకుంటుంది అన్నాడు. ప్రభువు వెనుతిరగకుండానే అలానే అన్నాడు. ఇంతలోనే అక్కడికి వచ్చిన మురారీదేవుడు, ప్రభు, వారు యవనులు. ఈ రాత్రి మన సరసన వారికి ఆశ్రయం కల్పించటం అంటూ తన అయిష్టతను వెలబుచ్చాడు. యవనులు కానీ మరెవరన్నా కానీ భీత చిత్తులై మనను రక్షణ కోరారు. రక్షణ కల్పించటం మన ధర్మం. ఆమెకు సర్వ వసతులు గావించండి అన్నాడు మహారాజు. మురారీదేవుడు లోన సంతసించాడు. భటుడు నమస్కరించి వెడలిపోయాడు. సూర్యాస్తమయం పూర్తయింది. మసక చీకట్లు కారు చీకట్లుగా మారాయి. ఆ అంధకారంలో పటకుటీరాలలోని దీపికలు దేదీప్యమానంగా వెలుగుతున్నాయి. ముఖ్యంగా ఫాతిమా గుడారంలో చీనా దేశపు గాజు బుడ్లలో గల కొవ్వొత్తులు జ్వజ్వల్యమానంగా ప్రకాశిస్తున్నాయి. అత్యంత సుందరంగా నిర్మించబడిన ఆ గుడారంలో పట్టుపరుపులు, ముక్మల్ బాలీనులు కానుకొని
ఆనుకొని వయ్యారంగా అర్ధవయనంగా ఫాతిమా గాఢ యోచనామగ్నయ్యి ఉంది. ఆంధ్ర సామ్రాజ్య రమానాథుడైన ప్రతాపరుద్రుని బంధించాలని తన అన్న అలుఫ్ ఖాన్ బయలుదేరాడు. ప్రతాపరుద్రుని బంధించకుండా తిరిగి ఢిల్లీ ముఖం చూడనని ఘోరమైన ప్రతిజ్ఞ చేశాడు. ఎన్ని విధాల యోచించినా మహారాజును బంధించగలిగే ఉపాయం కానక ఆయన మైత్రితోనే ఆ కార్యం సాధిద్దామని ఓరుగల్లుకు వెళ్ళాడు. అన్నగారికి ఓపికన్నంత వరకు తోడ్పడదామని తను కూడా బయలుదేరింది. కానీ తీరా ఓరుగల్లు చేరుకునేసరికి మహారాజు వేటలో ఉన్నారని తెలిసింది. అసమాన షేముషి వివిధ సంపన్నుడైన యుగంధర్ మంత్రి తోడులేడు. వెంట ఉన్నది కూడా అల్పసంఖ్యాకమైన పరివారం మాత్రమే. మహామంత్రి తోడులేని మహారాజును బంధించటం యుక్తివంతుడైన తన అన్నకు ఘనకార్యం కాదు. కానీ మహారాజును మరునాడే వేటకై తాను ఉత్తర దిశకు పంపాలి. అక్కడే తన అన్న షాజదా అలుఫ్ ఖాన్ పరివారంతో సంసిద్ధుడై ఉంటాడని, మిక్కిలి తక్కువ పరివారం తోడుగా వచ్చిన మహారాజును బంధించటం బహు సులభమని ఆమె భావన. తను ఇంతవరకు గాయకిగా మహారాజును నమ్మించింది. ఏ విధంగానైనా ఆయన దర్శనం కూడా గావించింది. ఉత్తరం వైపుకు వేటకు వెళ్ళేటట్లు గావించాలి. అలా జరిగితే తన అన్న మహారాజును బంధించి చక్రవర్తి సముఖానికి సగర్వంగా తీసుకుపోగలడు. లేకపోతే తను చేసిన ప్రతిజ్ఞ నెరవేర్చుకునే వరకు ఢిల్లీ ముఖం చూడడు. ఒకవేళ ప్రతిజ్ఞ నెరవేరకపోతే పాపం క్షమించుగాక ప్రాణత్యాగం కూడా కావిస్తాడు. అందువలన తానే విధంగానైనా మహారాజును ఉత్తర దిశకే వేటకు పంపాలి. అందుకు ముందు తాను మహారాజును సందర్శించాలి. ఏ విధంగా? యోచనామగ్నయైన రజియా ముఖంపై సంతృప్తత గోచరించింది. ప్రతాపరుద్ర మహారాజు సంగీత సాహిత్య ప్రియుడని, కవి గాయక పండిత సన్మాన నిరతుడని తాను విన్నది. తన మహారాజు ముందు గాన విద్య ప్రదర్శించడానికి అనుమతి వేడితే కాదు, అలా వేడరాదు. మహారాజే తన గానం విని తనను ఆహ్వానించాలి. స్వతహాగా తను గాయకురాలు, అదీ కాక తన గానానికి అనేక మంది ముగ్ధులైనారు. అటువంటి తనకు తన సర్వ మాధురి స్వరమాధురి మీద విశ్వాసం ఉంది. ఫాతిమాగా పరిచయమైన రజియా చప్పట్లు చరిచింది. ఒక యవ్వన పరిచారిక గబాలన వచ్చి వంగి 3 సార్లు సలాం చేసింది. హమ్ ఏక్ తార్ చాహ్తీ హై అంది రజియా వ్రేలిస్తున్న వజ్రాంగులీయకం వంక చూస్తూ. హమ్ ఏక్ తార్ చాహ్తీ హై అంది రజియా వ్రేలినున్న వజ్రాంగులీయకము వంక చూస్తూ. జీ హుకుం షహజాది అంది పరిచారిక. రజియా తీక్షణంగా ఆమె వంక చూచింది. మెహర్, నిద్రమత్తులో ఉన్నావా, లేక మాటలు తడబడుతున్నాయా? మేము షహజాది కాదని, ప్రస్తుతం ప్రఖ్యాత ఉత్తర హిందుస్థానీ గాయని ఫాతిమా అని మాత్రం మీరంతా గుర్తించాలి. ఈసారికి మన్నిస్తున్నాం. మరోసారి ఆ మాట పొరపాటునైనా నీ నోటి నుండి వెలువడిందో కఠిన దండన తప్పదు అంది. పరిచారిక గజగజలాడిపోయింది. మాఫ్ కీజియే షబీజీ, ఇక ముందు నుంచి జాగ్రత్త ఉంటాను అంటూ రజియా కూర్చున్న దంతపు ఆసనం సమీపంలో ఉంచబడ్డ ఏక్ తార్ తీసుకువచ్చి వినమ్రురాలై ఆమెకు సమర్పించి ఆజ్ఞకై వేచి ఉంది. అబ్ తుమ్ జాస్తకీ హో అంది రజియా. పరిచారిక వంగి ముమ్మారు సలాం చేసి వెళ్ళిపోయింది. రజియా ఏక్ తార్ చేతుల్లోకి తీసుకొని శృతి చేసి మెల్లగా మీటింది. మధుర మంజులమైన మృదువైన నాదం ఆవిర్భవించింది. మరుక్షణం ఆ నాదం వాయతరంగం
వాయుతరంగ పంక్తుల గుండా పయనించి మహారాజు విశ్రాంతి తీసుకుంటున్న సప్తవర్ణ పట కుటీరానికి చేరింది. హంసతూలికపై అర్ధనిమిలిత నేత్రుడై శయనించిన ప్రతాపరుద్రుల కర్ణములు ఆ ధ్వనికి మహారాజు మనసుకు అందించాయి. అర్ధమిళితములై ఉన్న మహారాజు నేత్రాలు మెల్లగా వికసించాయి. క్రమంగా మధుర ధ్వని పెంపొందసాగింది. ఆ ధ్వనిని ఆలకిస్తూ హృదయం మీద దక్షిణ హస్తాన్ని ఉంచి శయనించి మహారాజు కర్ణములకు కొద్ది క్షణముల తరువాత ఆ తుంబర ధ్వనితో పాటు గంధర్వగానాన్ని మించిన మధురగానం వినిపించసాగింది. మహారాజు ఆ గానానికి ముగ్ధుడై తల్పంపై లేచి కూర్చుండి ఆలకించసాగాడు. రజియా ఏక్తార్ను అల్లనల్లన మీటుతూ అరమోడ్పు కన్నులతో మేఘ మల్హారి రాగాన్ని మధురాతి మధురంగా ఆలపించసాగింది. ఆ మండల స్థాయిని ప్రారంభమైన ఆ రాగం మధ్యమంలోకి సాగి పంచమ స్థానాన్ని అందుకుంది. అలా పంచమ స్థానాన్ని ఆలపించబడుతున్న ఆ రాగం పరిసర ప్రాంతమంతా వ్యాపించింది. చరములైన జంతు జాలములే కాక జడములైన వృక్ష సమూహం సైతం ఆ గానామృత పానం వల్ల పులకించసాగింది. అల్లనల్లన వీచే పిల్లగాలులకు తమ తలలు ఊపసాగాయి. ప్రతాపరుద్ర మహారాజు పరివారం సైతం మేనులు మరచి ఆ గాన రసాన్ని గ్రోలసాగాడు. ఆదమరిచి వింటున్న మహారాజు గభాలున లేచాడు. ఎవరక్కడ అన్నాడు. చిత్తం ప్రభు అంటూ ప్రతిహారి వచ్చి ఎదుట నిలిచింది. ఆ ఉత్తర హిందుస్థాన గాయనకి ఫాతిమా గానాన్ని మేము వినగోరుతున్నామని, అభ్యంతరం లేకపోతే మా కుటీరంలోకి రాగోరుతున్నామని చెప్పు అన్నాడు. ఆజ్ఞ ప్రభు అంటూ భటుడు వెన్ను తగ్గి నిష్క్రమించాడు. తన్మయురాలైన గానమాలాపిస్తున్న రజియా వద్దకు యవన పరిచారిక పరుగున వచ్చింది. షా ఫాతిమా బీబీ, ప్రతాపరుద్ర మహారాజు గారి వద్ద నుండి వార్తాహరుడు వచ్చాడు అన్నాడు. రజియా ముఖం మీద సన్నని మందహాసరేఖ గోచరించింది. పక్షి పంజరంలోకి వస్తుంది పంజరంలోకి వస్తుంది రమ్మను అంటూ తిరిగి తన్మయత్నాన్ని అభినయించసాగింది. మహారాజు వద్ద నుంచి వచ్చిన భటుడు లోపలికి వెళ్ళి నిమీలిత నేత్రురాలై రాగాలాపన గావిస్తున్న రజియాను పలకరింపచేసి సాహసం లేకపోతే ఎదుట నిలిచిపోయాడు. కొద్ది క్షణాలకు ఆమె కనులు విప్పి ఆశ్చర్యంగా అతని వంక చూచింది. అఖిలాంధ్ర మహీపతులు శ్రీ 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 ప్రతాపరుద్ర మహారాజులు తమ గానం వినటానికి కుతూహలపడుతున్నారు. అభ్యంతరం లేకపోతే అదే ఆహ్వానం అని భావించి మహారాజుల వారి సముఖానికి రావచ్చు అన్నాడు. ఆ మాట వినగానే రజియా మనస్సు సంతోషంతో ఉప్పొంగిపోయింది. తన కార్యం సానుకూలమయ్యే సమయం ఆసన్నమైంది. మహారాజును తన గానామృత పానంతో మత్తెక్కింపచేసి అరణ్యానికి ఉత్తర దిశలో క్రూర మృగములు విచ్చలవిడిగా సంచరిస్తున్నాయని, వాని బాధ నుండి ఆటవికులను రక్షించమని ప్రార్థించాలి. ఈ మరునాడు ఏ విధమైన ఉత్తర దిశకు మహారాజును పంపాలి అనుకుంటూ మహారాజుల వారి ఆహ్వానం నా అదృష్టంగా భావించుకుంటున్నాను. తక్షణం వారిని దర్శనానికి వస్తున్నామని మనవి చెయ్యి అంది. భటుడు వెంటనే తిరిగి వెళ్ళిపోయాడు. రజియా అపూర్వంగా అలంకరించుకుంది. ముక్మల్ షుర్వా, ముక్మల్ కుర్తా ధరించింది. అదే సన్నని వస్త్రాన్ని మేలుముసుగుగా ధరించింది. ముత్యాల జాలరీలు ముంగురులపై వ్రేలాడింపచేసింది. సోగ కన్నులకు కాటుక దిద్దింది. నగిషీలు చెక్కిన ముక్మల్ చండావులను ధరించింది. అత్తరు పన్నీరులు
శరీరం నిండా అలుముకున్నాయి. మెహర్ గబగబా వచ్చి సలాం చేసింది. మహారాజులను సందర్శించాలి, నజారానా సిద్ధం చేయించు అంది రజియా. మెహర్ సలాం చేసి వెళ్ళిపోయింది. రజియా సంతోషంతో పొంగిపోతూ వయ్యారంగా నడుస్తూ పటకుటీరం వెలుపల నుంచి అప్పటికే మోహర్ స్వర్ణ పల్లెరాలలో ప్రభువులకు సమర్పించటానికి నజరానా సిద్ధం చేసింది. 2 సిపాయిలు కాగడాలు పట్టుకొని దారి చూపగా ఫాతిమా మేనా అధిరోహించింది. మహారాజు పటకుటీరం వద్ద మురారీదేవుడు మేనా నుండి దిగిన రజియాను చూచి, ప్రఖ్యాత గాయనీమణికి ఆంధ్ర మహీపతుల తరపున స్వాగతం అన్నాడు. రజియా సహజ దర్పంతో సలాం చేసింది. మురారీదేవుడు ప్రక్కకు తొలగి దారి చూపించాడు. రజియా మహారాజు సమక్షంలోకి వెళ్ళి నేలకు వంగి సలాము సమర్పించింది. ఆంధ్ర సామ్రాట్టులకు హృదయపూర్వక ప్రణామాలు సమర్పిస్తున్నాం. దక్షిణ భారత యాత్రకు బయలుదేరినప్పుడే ప్రభువులు సంగీత సాహిత్య ప్రియులని, ఒక గాయక సన్మాన నిరతులని విని తమ దర్శనం చేసుకోవాలని అభిలషించాను. కానీ ప్రభువులు రాజధాని నగరంలో లేరని విని ఎంతో విచారించాను. తమరి సందర్శించకుండానే తమకు వాగ్దానం వినిపించి తన ఆధారాన్ని బయటపడకుండా దక్షిణ భారతాన్నుండి మరలటానికి మనస్సు అంగీకరించకపోయినా ఢిల్లీలో అలంపానవ్ వారి జన్మదిన మహోత్సవం సందర్భాన దర్బారులోనూ నా కార్యక్రమం ఉండటం వలన వెంటనే ఢిల్లీకి మరలివలసి వచ్చింది. కానీ అలా దయామయ మార్గమధ్యంలో నా మదిలో కొన్ని నెరవేరుతుందని నేనేనాడు తలచలేదు అంది. కానీ అల్లా దయామయుడు మార్గమధ్యంలో నా మదిలో కోరిక నెరవేరుతుందని నేనేనాడు తలచలేదు అంది. ఫాతిమా, మేము కూడా ఈ బేటానా ప్రదేశంలో నీ వంటి అద్భుత గాయని పాట వినగలమని ఆశించలేదు. వేటలో అలసి ఉన్న మా శరీరాన్ని, మనసుని నీ అమోఘ గానామృత వృష్టితో ఆహ్లాదపరచు అన్నాడు ప్రభు. రజియా ప్రక్కలకు చూచి మెహర్ అంది. వెంటనే మెహర్ స్వర్ణ పల్లెరాలలోని నజరానాతో లోపలకు వచ్చి ప్రభువులకు సలాం చేసి సేవకుల చేతిలో ఉన్న నజరానాను రజియాకు అందించి ఆమె వాటిని మహారాజు పాదాల ముందు ఉంచింది. అమూల్యమైన మాణిక్య హారాలు, అద్భుతమైన సన్నని వస్త్రములు, జలతారు కుళాయిలు చూసి ప్రతాపరుద్రుడు ఆశ్చర్యంతో, ఏమిటిది? మేము సమర్పించాల్సింది పోయి మీరు మాకు కానుకలు సమర్పించటమా అన్నాడు. అంతవరకు అవనితమై మహారాజుతో సంభాషిస్తున్న రజియా తల ఎత్తి మహారాజు వంక చూసింది. అపూర్వకమైన క్షాత్రవ తేజంతో విరాజిల్లుతున్న మహారాజు వర్చస్సు ఆమె హృదయ పలకం మీద ప్రతిరూప చిత్రించుకుంది. పరాక్రమ పౌరుషాలను ప్రతిబింబింపజేస్తున్న విశాల నయనాలు, వైరి వీరుల కంపింపజేసే అనుపమ పరాక్రమాన్ని వెదజల్లే సమున్నతమైన వక్షస్థలం, రాజసం ఉట్టిపడుతున్న ఆ మహారాజామూర్తి రజియా శ్రేయత్వాన్ని కలవరపరిచింది. అప్రయత్నంగా ఆమె కన్నులు అవనతములైనవి. అనూహ్యమైన ఆకర్షణతో ఆమె శరీరం పులికించింది. తను వచ్చిన కార్యం ఒక్క క్షణం విస్మరించింది. ఆంధ్రప్రభు ఎంత సుందరుడు! ఈ మహారాజును భర్తగా స్వీకరించిన ఆ మదవతి ఎంత అదృష్టవంతురాలో అనుకుంది. మరుక్షణం ఆమె తన తత్తరపాటును అణుచుకుంటూ, ప్రభు, తమరంటే మాకున్న గౌరవాన్ని తెలియపరుచుకోవటం కోసం ఈ చిన్న నజరాన
సమర్పించుకుంటున్నాను. దయతో స్వీకరిస్తే అదృష్టవంతురాలిని అంది. ఆమె మనసు బాధపడటం ఇష్టం లేక మహారాజు వానిని చేతితో తాకాడు. వెంటనే మురారి దేవుడు వానిని ప్రక్కకు తీసుకుపోయాడు. ధన్యురాలిని ప్రభు అంది రజియా. మీకు మాపై గల ఆదరాభిమానాలకు మా కృతజ్ఞత అన్నాడు మహారాజు. అనుజ్ఞ ఇస్తే గానం ఆలపిస్తాను అంది రజియా. అవశ్యం అన్నాడు మహారాజు. రజియా తనకై సిద్ధపరచబడిన ఆసనంపై కూర్చునుంది. మెహర్ ఏక్తార్ను ఆమెకు అందించింది. ఆమె మహారాజు మరొకసారి సలాము గావించి గానాన్ని ప్రారంభించింది. మధురాతి మధురమైన ఆమె కంఠస్వరానికి ముగ్ధుడై మహారాజు రెప్పవాల్చక ఆమె వైపునకే చూస్తూ ఉండిపోయాడు. పాటలో మయమరిచిన రజియా తన మేలి ముసుగు జారినది కూడా గమనించలేకపోయింది. తర్వాత కథ వచ్చే భాగంలో తెలుసుకుందాం. ఓం స్వస్తి.